పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భారత్తో చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ప్రతిపాదించారు. తాజా సరిహద్దు సంఘర్షణ తర్వాత ఈ ప్రతిపాదన వచ్చింది. షరీఫ్ శాంతి కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కశ్మీర్ సమస్య కూడా చర్చల్లో అంశంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్తో ఉద్రిక్తతను తగ్గించుకోవడానికి పాకిస్తాన్ ప్రధాని కాళ్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇండియాతో చర్చలకు ప్రతిపాదన చేశారు. పాకిస్తాన్ శాంతి కోసం చర్చల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది అన్నారు. దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో కమ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇటీవల జరిగిన సైనిక ఘర్షణల్లో పాల్గొన్న అధికారులు, సైనికులతో ఆయన మాట్లాడడం జరిగింది. శాంతి కోసం భారత్తో మాట్లాడడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని ఆయన అన్నారు. అంతేకాకుండా శాంతి కోసం షరతులలో కశ్మీర్ సమస్య కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం దానిలో అంతర్భాగంగా విడదీయరాని భాగాలుగా ఉంటాయి అని భారత్ వాదించింది. షహబాజ్తో పాటు ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు వైమానిక స్థావరానికి వచ్చారు. 4 రోజుల పాటు జరిగిన తీవ్రమైన సరిహద్దు డ్రోన్ క్షిపణి దాడుల తర్వాత మే 10న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘర్షణను ముగించడానికి 2 దేశాల మధ్య కుదిరిన ఒప్పందం తర్వాత పాక్ ప్రధాని రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండోసారి.